హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పూరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకొని అందులో కొంచెం బొంబాయి రవ్వ, కొంచెం పంచదార, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. కొంచెం పాలు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతీ ముద్దలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దానిపై కొంచెం ఆయిల్ రాసి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఆ ముద్ద అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఈ టైంలో మనం కూర కోసం బంగాళదుంపలు తీసుకొని కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని మనం ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు, జీరా వేసుకొని మొత్తం కలిసేలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గ్రీన్ పీస్ యాడ్ చేసుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలో ఉడకబెట్టిన బంగాళదుంపలను ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి ఓపెన్ చేసిన తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ చేసుకొని అందులో మనం టమాటాలను ఒక 2 టమాటాలు తీసుకొని చిన్నగా కట్ చేసి మూత పెట్టుకోవాలి. తర్వాత మూత ఓపెన్ చేసి చూసిన తర్వాత టమాటాలన్నీ మెత్తగా ఉడుకుంటాయి. ఈ టైంలో మనం వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. టేస్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్, కారం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టి చూస్తే అంతే, మనకి ఇప్పుడు కూర రెడీ అయినట్టే. ఇప్పుడు ముందుగా నానబెట్టిన ఈ ముద్ద మెత్తగా రెడీ అయింది. దీన్ని బాల్స్లో చేసుకొని మనం పిండి అత్తుకొని దీన్ని మామూలుగా చపాతీలో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనం ఈ సింపుల్ టెక్నిక్ని ఫాలో అయితే మనకి అన్నీ రౌండ్ షేప్లో వస్తాయి. ఒక బౌల్ని తీసుకొని ఇలా మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తే మనకి అన్నీ రౌండ్ షేప్లో వస్తాయి. నేను వేరే సైజులో కూడా చిన్నగా ఇలా పూరీల్ని తయారు చేసుకున్నాను. ఇలా తయారు చేసుకొని మనం తీసుకున్న ముద్దలన్నింటినీ కూడా ఇదే విధంగా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం పూరీల్ని రౌండ్ షేప్లో తయారు చేసుకోవచ్చు. ముందుగానే ఆయిల్ని వేడి పెట్టుకున్నాను. ఈ ఆయిల్ వేడయిందా లేదా చెక్ చేసుకోవడానికి చిన్నగా ఒక పూరీలా చిన్నది తీసుకొని ఆయిల్ వేడైనట్టు మనకు అర్థమవుతుంది. మనం తీసుకున్న పూరీలన్నింటినీ ఒక్కొక్కటిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. అంతే, చూడండి, సింపుల్గా మనకు పూరి చాలా బాగా పొంగింది. ఇదే విధంగా మనం తయారు చేసుకున్న పూరీలన్నింటినీ కూడా మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక రకమైన సైజు, మనం వేరే సైజులో కూడా రౌండ్ షేప్లో తయారు చేసుకున్నాం. చిన్నపిల్లలకి ఇష్టంగా తినడానికి చిన్న సైజులో ఇలా పూరీలను కూడా మనం తయారు చేసుకోవచ్చు. దానిని చిన్న బౌల్ యూజ్ చేసుకొని చేస్తే అన్ని పూరీలు కూడా మనకి రౌండ్ షేప్లో వస్తాయి. ఈ చిన్న టెక్నిక్ ఫాలో అయితే చాలు, రౌండ్ షేప్లో అన్ని పూరీలు వస్తాయి. మనకు కావలసిన పూరీ కర్రీ అన్నీ రెడీ అయినట్టే. మనం సింపుల్ టెక్నిక్ వాడి రౌండ్ షేప్లో పూరీల్ని తయారు చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.